మొత్తానికైతే ఇవాళ మున్సిపల్ ఎన్నికల రిజల్ట్ రానే వచ్చింది. గెలిచినోళ్ళు మస్తు ఖుషి అయితే ఓడిపోయినోళ్ళు మాత్రం దుఃఖంలో మునిగిపోయినరు. మరి ఫలితాలు ఎవరికి సంతోషాన్ని ఇచ్చినాయి, ఎవరిని బాధ పెట్టినాయి, ఏ పార్టీలు ఏ పార్టీ బలం చూయించింది, ఏం కథ అనే ముచ్చట్లన్నిటి మీద నజరేద్దాం పాండ్రోల్లా. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా గట్టిగానే నడిచింది. 7 కార్పొరేషన్లల్లా కరీంనగర్, నిజామాబాద్ 2 కార్పొరేషన్లు పువ్వు పార్టీ ఖాతాలో పడితే మంచిర్యాల, రామగుండం, మహబూబ్ నగర్, నల్గొండ కార్పొరేషన్లు చేతి పార్టీ ఖాతాలో పడ్డాయి. ఇక కొత్తగూడెంలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ దక్కలేదు. కాకుంటే కాంగ్రెస్ పార్టీతోని సమానం సీట్లు గెలిచిన సిపిఐ పార్టీకి మేము మద్దతు చేస్తామని కేటీఆర్ ఆఫర్ ఇచ్చిండు. 2 జాతీయ పార్టీలు సింగరేణిని నష్టపరుస్తున్నాయి కాబట్టి దాన్ని అడ్డుకునేందుకు సిపిఐ పార్టీకి మద్దతు చేస్తామని చెప్పిండు కేటీఆర్. ఇక కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సారు మేయర్ పీఠం మాదే, గిరిజనులకే ఆ పదవి ఇస్తామని చెప్పిండు. ఇక మున్సిపాలిటీలలో అధికార కాంగ్రెస్ పార్టీ 1300కు మీదనే స్థానాలతోని 67 మున్సిపాలిటీ పీఠాలను గెలుచుకుంటే 700కు మీదనే స్థానాలతోని కారు పార్టీ 14 మున్సిపాలిటీలను దక్కించుకున్నది. 250 స్థానాలకు మీదనే గెలుచుకున్న పువ్వు పార్టీ ఆదిలాబాద్ మున్సిపాలిటీ పీఠాన్ని దక్కించుకున్నది. ఇక 250 మీదనే స్థానాలను స్వతంత్ర అభ్యర్థులు గెలిచిండ్రు. ఏ పార్టీకి మెజార్టీ రాకుండా హంగచ్చిన కాడ పీఠాలను దక్కించుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నాయి. నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ 1వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ట్రాన్స్జెండర్ నాగిళ్ల సుధాకర్ అలియాసు అశ్విని కావేరి 102 ఓట్ల మెజార్టీతో గెలిచి రికార్డు కొట్టింది. నాకైతే మా ఊరు ప్రజలు నన్ను గెలిపించినందుకు, నా పైన నమ్మకం ఉంచినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. నేను వాళ్ళకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. వాళ్ళందరికీ ఏ సమస్య ఉన్నా, ఎలాంటి సమస్య ఉన్నా కూడా వాళ్ళందరికీ నేను ముందుగా ఉండి వాళ్ళకి ఎలాంటి సమస్య అయినా తీర్చడానికి నేను ఉంటాను సార్. అడ్డగోలు రూపాయలు ఖర్చు పెట్టిన కడమ పార్టీల అభ్యర్థులను కాదని ఏ పార్టీ మద్దతు లేకుండా పోటీ చేసిన ట్రాన్స్జెండర్ ను గెలిపించిన అక్కడి ప్రజలను నిజంగా తారీఫ్ వేయాల్సిందేనుల్లా. ఈ ఎన్నికల్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి వర్గ నాయకులకు టికెట్లు ఇవ్వకుంటే స్వతంత్ర అభ్యర్థులను నిలబెట్టి వాళ్ళ తరఫున ప్రచారం చేసిన జీవన్ రెడ్డి సారు 14 మంది అభ్యర్థులను గెలిపించుకున్నాడు. ఈ ఎన్నికల్లో కూడా జనసేన బోని కొట్టింది. నల్లగొండ జిల్లా నేరేడుచెర్ల మున్సిపాలిటీ 14వ వార్డుల జనసేన అభ్యర్థి గెలిచిర్రు. ఇక సూర్యాపేట మున్సిపాలిటీ 35వ వార్డు బ్యాలెట్ బాక్స్ లా మేము రిటైర్మెంట్ అయ్యి 15 ఏళ్ళు గడిచింది. మాకు రావాల్సిన, మీరు ఇయ్యాల్సిన డబ్బులు ఒక్క పైసా ఇయ్యలేదు, మా పైసలు మాకు ఇయ్యాలని ఇట్లా ఆవేదన పత్రం రాసేసిర్రు. అట్లనే సూర్యాపేట మెయిన్ రోడ్ బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని సూర్యాపేట మున్సిపాలిటీ 48వ వార్డులో ఇట్లా చిట్టి రాసేసిర్రు. మొత్తానికైతే ఈ ఎన్నికలు అన్ని పార్టీలకు సంతోషాన్ని ఇచ్చినట్టు చెప్పుకున్నారు అన్ని పార్టీల లీడర్లు. మాకు పోయినసారి కంటే ఈ పారి ఎక్కువ స్థానాలు వచ్చినాయి. 70-75% స్థానాలను మేము గెలుచుకొని తిరుగులేని పార్టీగా నిరూపించుకున్నాం. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు గెలుచుకుంటామని పిసిసి పెబ్బ మహేష్ కుమార్ చెప్తే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలని ట్వీట్ చేసిన రేవంత్ రెడ్డి సారు భుజాలు కాయలు కాసేటట్టు పార్టీ జెండాను మోసి ప్రభుత్వ పథకాలను ప్రజలకు తీసుకువెళ్లిన ప్రతి కార్యకర్తకి విజయం అంకితం. భవిష్యత్తులో ప్రతి మున్సిపాలిటీని, మున్సిపల్ కార్పొరేషన్లను గొప్పగా అభివృద్ధి చేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చెప్పుకొచ్చిండు. ఇక కేటీఆర్ ఏమో పోయినసారి మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 130 మేయర్, చైర్పర్సన్ స్థానాలకు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీ 122 గెలిస్తే కాంగ్రెస్ 4, బీజేపీ 2, ఎంఐఎం 2 గెలిచింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న మేము డైరెక్ట్ 15 దాకా గెలిచినాం. ఇంకో 15 జాగాల్లో హంగచ్చింది. ఆడ మా పార్టీ ఎక్కువ స్థానాలు గెలిచే ఛాన్స్ ఉన్నది. వార్డు స్థానాలు కూడా చాలా గెలిచినామని చెప్పుకొచ్చిండు. ఇక అటు పువ్వు పార్టీ కూడా మంచి పర్ఫార్మెన్స్ చేసిందని ఆ పార్టీ పెద్ద రామచంద్రరావు సార్ చెప్తే కరీంనగర్ కార్పొరేషన్ గెలిచినందుకు జీవితంలో చెప్పలేని ఆనందం ఉన్నదని బండి సంజయ్ అన్న మాట్లాడుకొచ్చిండు. ఇప్పటి సంది కరీంనగర్ ను మస్తు డెవలప్ చేస్తామని మాట ఇచ్చిండు. ఇక అటు కొత్తగూడెం కార్పొరేషన్ దక్కించుకున్నందుకు కమ్యూనిస్టులు కూడా ఖుషీలనే ఉన్నారు. మొత్తానికైతే అన్ని పార్టీలకు సంబరాన్నే మిగిలిచినట్టున్నాయి పోండ్రి ఈ ఎన్నికలు.